హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఫైనల్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ని ఒక బ్యాటింగ్ టీమ్గానే ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. కానీ రాజస్థాన్ రాయల్స్ మీద స్పిన్ బౌలింగ్ మొత్తం 9 ఓవర్లు బౌలింగ్ చేసి స్పిన్నర్స్ 57 రన్స్ మాత్రమే ఇచ్చారు 6.33 ఎకానమీతోని. సో ఇది మాత్రం మ్యాచ్ని టర్న్ చేసింది. షాబాద్ అహ్మద్, అభిషేక్ శర్మ అండ్ మార్కరమ్. సో వీళ్ళు షాబాద్ అహ్మద్, అభిషేక్ శర్మ చెరి 4 ఓవర్లు వేశారు, మార్కరమ్ 1 ఓవర్ వేశాడు. సో వీళ్ళ స్పెల్ మాత్రం మ్యాచింగ్ చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశారు. సో ఎస్ఆర్హెచ్ అయితే మంచి కాన్ఫిడెన్స్లో ఉండి ఉంటుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఒక చేంజ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారు ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్లో, బౌలింగ్ అంటే స్పిన్ మరియు ఫాస్ట్, ఈ 2 విభాగాల్లో కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మనందరికీ తెలుసు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది. బ్యాట్స్మెన్ చాలామంది ఫెయిల్ అయినా కూడా ఎక్కువ స్కోర్ కొడుతున్నారు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మీద 175 కొట్టారు, 9 మంది అవుట్ అయ్యారు. అందులో చాలామంది బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. మార్కరమ్ని తీసుకున్నారు, అతడు 1 రన్ కొట్టాడు. అండ్ అబ్దుల్ సమద్ కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ ఈ విధంగా చాలా మిస్టేక్స్ అయితే బ్యాటింగ్లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో కనిపిస్తున్నాయి. సో మొత్తం బ్యాటింగ్లో ఒక 3-4 ఆడినా కూడా మంచి స్కోర్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ అదే సమయంలో మార్కరమ్ అయితే ఫీల్డింగ్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, కాకపోతే ఫీల్డింగ్ అండ్ బౌలింగ్లో ట్రై చేశాడు. సో మొత్తానికి మార్కరమ్ ఒక విధంగా బాగానే రాణించాడు ఫీల్డింగ్లో అని చెప్పొచ్చు. కానీ బ్యాటింగ్లో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతడు ఒక ఫెంటాస్టిక్ హిట్టర్. అండ్ అదేవిధంగా టీం కూడా సర్ప్రైజ్ అవుతుంది. కోల్కతా నైట్ రైడర్స్ టీం వాళ్ళు ప్రతి బ్యాట్స్మెన్కి ప్లాన్ చేసుకొని వస్తారు. సో గ్లెన్ ఫిలిప్ ఎంట్రీ కనీసం ఫైనల్లో అయినా ఇస్తే ఫెంటాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే 2-3 బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతున్నా కూడా ఎస్ఆర్హెచ్ 170-180 అవలీలగా రీచ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఇతడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ టీంలో హర్షిత్ రాణా ఇన్సిడెంట్ మొదలైనవి ఉన్నాయి. అతనికి రిప్లై ఇస్తారని ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతకుముందు మ్యాచ్లో కూడా ఓడిపోయారు కేకేఆర్ మీద. 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయారు. ఇది 3వ మ్యాచ్. ఇందులో కూడా ఓడిపోతే చాలా దారుణంగా ఉంటుంది. సో గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లో మాత్రం ఒక 5 బాల్స్లో 7 రన్స్ కొట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో ఓడిపోయారు. గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. అండ్ క్వాలిఫై నెంబర్ 1లో మాత్రం అన్ని విభాగాల్లో కంప్లీట్గా ఓడిపోయారు. సో ఇది మాత్రం ఫైనల్ మ్యాచ్. సో ఇందులో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం అయితే ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే వరుసగా ఓడిపోవడం కూడా అది కేకేఆర్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది తెలియజేస్తుంది. సో మీరు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ టీంలో స్పిన్నర్స్ ముఖ్యంగా సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి చాలా ఫెంటాస్టిక్ స్పిన్నర్స్. వీళ్ళ వల్ల చాలా మ్యాచ్లు గెలుస్తున్నారు. కేవలం స్పిన్నర్సే ఆడుతున్నారా అంటే అది కూడా కాదు. మళ్ళీ మిచెల్ స్టార్క్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా నితీష్ రెడ్డి అండ్ షాబాద్ అహ్మద్ వికెట్ కూడా తీశాడు. అండ్ అదేవిధంగా వైభవ్ అరోరా, హర్షిత్ రాణా కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు. అండ్ స్పిన్నర్స్ అయితే సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్టేజ్లో అయినా మ్యాచ్ని టర్న్ చేస్తున్నారు. అండ్ బ్యాటింగ్లో ఏదైనా వీక్ ఉందా అంటే అది కూడా లేదు. గుర్బాజ్ ఓపెనర్ వస్తున్నాడు. అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళు బాగానే ఆడుతున్నారు. వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ అండ్ ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్. సో బ్యాటింగ్ లైనప్లో మాత్రం చాలా డెప్త్ వరకు లేదు. కాకపోతే ఉన్న ప్లేయర్స్ చాలా క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ అండ్ ఇలాంటి బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి ఫెంటాస్టిక్ టీం కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ మీద ఆల్రెడీ 2 టైమ్స్ ఓడిపోయిన ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయితే ఒక మ్యాచ్లో రాణించారు. అది మనకు చూసినట్లయితే షాబాద్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరైతే ఎవరు ఊహించని విధంగా రాణించారు. కాస్త స్పిన్ నుంచి సహకారం ఇచ్చి రెగ్యులర్గా వీళ్ళకు బౌలింగ్ ఇస్తే వీళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి వీళ్ళు కూడా రాణిస్తారు అని ప్రూవ్ చేశారు. సో 2 స్పిన్నర్స్ ఉన్నారు. నటరాజన్ ఎప్పట్లానే చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్ వేస్తున్నాడు. ఉనాడ్గఢ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ చాలా కష్టమైన సమయాల్లో వచ్చి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ కాస్త ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు. కానీ తనదైన రోజు అతడు మంచి బౌలరే. సో ఒకసారి ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓపెనర్స్గా అయితే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరే వస్తారు. ఇన్ని మ్యాచ్ల వరకు వాళ్ళని ఓపెనర్స్గా పెట్టి ఫైనల్లో మాత్రం చేంజ్ చేయరు. సో ఫైనల్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈసారి రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లుగా అయితే ఇద్దరు కలిసి ఆడట్లేదు ఎక్కువ. సో ఈ ఫైనల్లో ఖచ్చితంగా వీళ్ళు స్టాండ్ అయితే ఒక 5 ఓవర్స్ సరిపోతుంది. అలాంటి బ్యాటింగ్ వీళ్ళది 5 ఓవర్స్ ఉంటే మ్యాచ్ ఫినిష్ అయినట్లే.
అండ్ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. సో, ఎస్ఆర్‌హెచ్‌కు అతి పెద్ద ఫైండ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ పాత ప్లేయరే కానీ కొన్ని మ్యాచ్‌లు రెస్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నారు. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా ఫాస్ట్‌గా రన్స్ కొట్టాడు. దానివల్లే 175 వరకెళ్ళింది ఎస్ఆర్‌హెచ్. సో, ఇతడు బాగా సెట్ అయ్యాడు నెంబర్ 3లో. అండ్ నెంబర్ 4లో నితీష్ కుమార్. నితీష్ కుమార్ అయితే ఈ మధ్య కాస్త లయ తప్పాడని చెప్పొచ్చు. కాస్త బాగా ఆడట్లేదు. అన్నెసరీ షాట్స్ అండ్ స్లో బౌన్సర్స్‌కి అవుట్ అవుతున్నాడు. సో, అది కాస్త చూసుకుంటే మంచి ప్లేయర్. అండ్ నెంబర్ 5 క్లాసెన్. క్లాసెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్ఆర్‌హెచ్ టీంలో క్లాసెన్ లేకపోతే మాత్రం వెన్నెముక లేనట్టే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్‌లో అతి క్లిష్టమైన టైంలో కొట్టినటువంటి 50 రన్స్ అవి. సో, ఆ ఇన్నింగ్స్ నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో అనిపిస్తుంది. అలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అండ్ నెంబర్ 7లో చూస్తే షాబాద్ అహ్మద్. బౌలింగ్ ఏస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో యాక్చువల్‌గా ఇతనికి ప్లేస్ ఇవ్వలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టి ఒకవేళ బ్యాటింగ్ రాణించినట్లయితే మయాంక్ మార్కండేని తీసుకుందామని ప్లాన్. బ్యాటింగ్‌లో వికెట్లు పడ్డాయి కాబట్టి కనీసం క్లాసెన్‌కి కంపెనీ ఇవ్వడానికి ఇతన్ని పంపించారు. ఎలాగో కాస్త స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి. సో, ఆ విధంగా వచ్చిన షాబాద్ అహ్మద్ 18 రన్స్ కొట్టాడు. అండ్ 1, 2 ఓవర్లు బౌలింగ్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఒక ఓవర్‌లో హిట్ కాగానే ప్యాట్ కమిన్స్ వెంటనే ఇతనికి కంప్లీట్ బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఇతడి లాంటి బౌలర్ అయిన అభిషేక్ శర్మకి ఇచ్చాడు. సో, స్పిన్ అటాక్‌తోని ప్యాట్ కమిన్స్ ఎక్కడైనా సిచ్యువేషన్ దొరికితే దాన్ని అలా పట్టేస్తున్నాడు. ఆ విధంగా దూసుకెళ్తున్నాడు. అది ఫెంటాస్టిక్ కెప్టెన్సీ అని చెప్పొచ్చు. అది మంచి ప్లానింగ్ అది. అండ్ ఆ తర్వాత చూస్తే సమద్. సో, ఎస్ఆర్‌హెచ్ టీంలో సమద్ ఖచ్చితంగా ఒక మంచి కీలకమైన టైంలో ఆడట్లేదు. అంతా సెట్ అయిపోయి 200 కొట్టిన తర్వాత ఒకటో, రెండో ఓవర్స్ ఉన్న టైంలో ఎలాంటి ప్రెషర్ లేని టైంలో ఆడుతున్నాడని ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. మొన్న క్వాలిఫైర్ 2 దాకా అదే చేశాడు. ఫస్ట్ బాల్‌కే అవుట్ అయ్యాడు అంత క్లిష్టమైన టైంలో. ఇతడు అవుట్ కావడంతోనే షాబాద్ అహ్మద్‌ని దించారు. ఒక విధంగా ఇది మంచిదే అయింది. ఎందుకంటే షాబాద్ అహ్మద్‌ని తీసుకోవాలని ప్లాన్ లేదు యాక్చువల్‌గా వాళ్ళకి. అండ్ ఈ విధంగా అబ్దుల్ సమద్ అయితే ఫైనల్‌లో మరేదైనా వండర్ చేసి ఆడతాడో చూడాలి. సో, మంచి టీమ్ అయితే ఉంటుంది. 8 నెంబర్ వరకు బ్యాట్స్‌మెన్. నెంబర్ 9 చూస్తే ప్యాట్ కమిన్స్. సో, ఈ విధంగా ఒక బ్యాటింగ్ ఆర్డర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్, షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్ అండ్ ప్యాట్ కమిన్స్ 9 మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారు. సో, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే క్లాసెన్ తర్వాత నెంబర్ 6లోనే గ్లెన్ ఫిలిప్ వస్తే బావుంటుంది. నాకైతే మార్కరం ప్లేస్‌లో గ్లెన్ ఫిలిప్‌ని తీసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సర్ప్రైజ్‌గా ఉంటుంది ఆళ్ళకని నేను ఇంతకుముందే చెప్పాను. సో, 6థ్‌లో గ్లెన్ ఫిలిప్, 7థ్‌లో షాబాద్ అహ్మద్, 8థ్‌లో అబ్దుల్ సమద్, 9థ్ ప్యాట్ కమిన్స్. గ్లెన్ ఫిలిప్ అయితే కాస్త ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. వీళ్ళకి సునీల్ నారాయణ్ అండ్ రింకు సింగ్ లాంటి మంచి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్ అండ్ నెంబర్ 11 నటరాజన్. నటరాజన్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనొచ్చు. ఒక ఫెంటాస్టిక్ బౌలర్. నిజం చెప్పాలంటే ఇండియా టీమ్‌లో టీ20 వరల్డ్ కప్‌లో సెలెక్ట్ కావాల్సిన ప్లేయర్. ఇతడి కంటే బౌలింగ్ వేయలేని వారు టీమ్‌లో అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ నెంబర్ 12 ఉనాడ్కట్. ఉనాడ్కట్ కూడా మంచి స్లో బాల్స్ వేస్తున్నాడు. మంచి బౌలర్ అని చెప్పొచ్చు ఉనాడ్కట్. అండ్ ఈ విధంగా అయితే 12 వరకు ఈ టీమ్ అయితే ఈ విధంగా తీసుకుంటే బావుంటుంది. బ్యాటింగ్‌లో నెంబర్ 9 వరకు స్ట్రాంగ్ ఉంది. ఒక్కటే చేంజ్ చేస్తే సరిపోతుంది. అది గ్లెన్ ఫిలిప్. ఎట్టి పరిస్థితుల్లో గ్లెన్ ఫిలిప్‌కి ఒక అవకాశం ఇస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎడెన్ మార్కరమ్ కూడా మంచి బ్యాట్స్‌మెన్, మంచి ఫీల్డర్. కాకపోతే ఒక ఛాన్స్ గ్లెన్ ఫిలిప్‌కు డైరెక్ట్ ఫైనల్‌లో ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంతమంది బ్యాట్స్‌మెన్ ఉన్న దగ్గర ఇతడు ఫెయిల్ అయినా కూడా గ్లెన్ ఫిలిప్ ఫీల్డింగ్ మామూలుగా ఉండదు. అండ్ ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా. సో, గ్లెన్ ఫిలిప్‌ని తీసుకుంటే బెటర్. ఎందుకు తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. డానియల్ వెటర్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. మరి ఇతడు న్యూజిలాండే. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ విషయంలో అనేదైతే తెలియట్లేదు.